నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బైంసాలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన. ఆత్మహత్య యత్నం నుంచి మహిళలను రక్షించిన పోలీస్ అక్కలు. అభినందించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ శోభరాజ్ రాథోడ్. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ప్రాంగణంలో అత్యవసర వైద్య సేవల విభాగాన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో చివరి దశలో ఉన్న అత్యవసర వైద్య సేవల విభాగాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఆసుపత్రి భవంతి నిర్మాణానికి సంబంధించి మ్యాపులను సంబంధించిన అధికారులకు కలెక్టర్ వివరించారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన వివరాలు, ఇంకా చేపట్టాల్సిన పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శారద, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల అన్నారు. బాధితులకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల అన్నారు. బుధవారం బైంసా క్యాంపు కార్యాలయంలో బైంసా డివిజన్ ప్రజల నుండి 13 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు వివరించారు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను జిల్లా పోలీసులు కాపాడారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళ తన భర్తతో జరిగిన కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఇంటి నుండి వెళ్ళిపోయింది. అనంతరం బాసర గోదావరి నదిలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే డైల్ 100కు సమాచారం అందించారు. డైల్ 100 సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి పోలీస్ అక్క, నారీశక్తి బృందం ఘటనా స్థలానికి చేరుకొని అప్రమత్తంగా వివరించి ఆ మహిళను ఆత్మహత్యకు పాల్పడకుండా ప్రాణాలతో కాపాడారు. అనంతరం మహిళా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ మాట్లాడుతూ సముచితంగా స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడిన పోలీస్ అక్కలు, నారీశక్తి బృందాన్ని అభినందించారు. పోలీస్ అక్క నారీశక్తి మహిళ భద్రత కోసం మాత్రమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీస్ అక్కలు దీపిక, సుమేరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి అని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ శోభరాజ్ రాథోడ్ అన్నారు. కేజీవీ పాఠశాల విద్యార్థులకు బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచితుల బ్యాంక్ ఖాతాల నుండి వివరాలను వెల్లడించవద్దని, అవసరమైన లింకులను ఓపెన్ చేయవద్దని, నమ్మశక్యం కాని ప్రకటనలతో కొనుగోలుపై జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ వద్ద గల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ వద్ద గల బస్తీ దవాఖానను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యశాఖ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. అనంతరం బస్తీ దవాఖాన రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తాయిరుద్దీన్ వార్డు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన వైద్యం అందుతుందని ప్రధానోపాధ్యాయులు వెంకట రమణారెడ్డి అన్నారు. మామిడ మండలం కొర్టికల్లో పీఎం ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు వెంకట రమణారెడ్డి, ఉపాధ్యాయులు కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ బడుల్లో ఉన్న వసతులను వివరించారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా తల్లిదండ్రులకు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంపల్లి సత్యం, దినేష్, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బైంసాలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన. ఆత్మహత్య యత్నం నుంచి మహిళలను రక్షించిన పోలీస్ అక్కలు అభినందించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ శోభరాజ్ రాథోడ్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.